ఆనాటి ప్రభుత్వం పైన ఆనాటి ప్రతిపక్ష వాళ్ళు విమర్శిస్తే మరి ఈనాడు 2 నెలలు కూడా కాలే, ఇంకా 2 సంవత్సరాలు 2 నెలలు కూడా కాలే ప్రభుత్వం వచ్చి. మరి మీరు ఎందుకోసమని ప్రజలు మీ పైన తిరగబడ్డారు అంటే 9 ఏళ్ల క్రితం మరి గొప్పగా పుస్తకాలు చదివిన వాళ్ళు, మేధావులు, నిష్ణాతులు, అనర్గళంగా మాట్లాడేటోళ్ళు లెక్కలు రాక చెప్పినారు హామీలు. 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని, ఇవన్నీ చెప్పిన తర్వాత 9.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు వాటిని అమలు చేయని కారణంగా ప్రజలు మీ పైన తిరగబడ్డారు. ఇంకో మాట ఏమంటున్నారు, వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అమలు చేయాలంటే ఇన్ని లక్షల కోట్లు కావాలి, అవుతుందా అని మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే మీరు 5,000 ఇస్తామన్నారు. అట్లాగే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే హామీ 6 గంటలు ఇస్తే మీరు 16,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి 3,000 అంటే మీరు 4,000 అన్నారు. అంటే హర్రాజు పాడినట్టుగా ఓట్ల గెలుపు కోసం మీరు రకరకాల మాట. మరి మేము పెట్టినవి ఇప్పుడు చెప్పిన 6 గంటలు అమలు చేయలేకపోతే మరి మీరెట్లా చేస్తామని పెట్టినవన్నీ కూడా మాట్లాడితే కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలా, పద్ధతి వారు ఉండాలా. నేను హరీష్ రావు మాట్లాడుతూ చాలా గొప్ప ఆయన ఏమని కేసీఆర్ బంగారు పల్లెంలో పెట్టించినట కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర ఖజానా. అంటే ఇంతకంటే జూటా మాటలు ఉన్నాయా? ఎంతసేపు అన్ని కుట్రలు కుతంత్రాలు ఎత్తుల్లో వినతో పెట్టిన విద్య వీళ్లకు. ఆనాడు ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో అప్పచెప్తే మీరు ఆనాడు గతంలో మీ ప్రభుత్వం అంటే నేను కూడా ఉన్నా టీఆర్ఎస్లో సందర్భంలో లెక్కలు చెప్పిన 2 లక్షల కోట్ల అప్పు, 2,50,000 ఉంది, ఇంత లేదు అంత లేదు, 1,50,000 కోట్లు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలు కూడా నమ్మినారు, అందరూ నమ్మినారు వాస్తవంగా. ఎందుకు మీరు ఎక్కడ కూడా ఏ జీవోలు ఇష్యూ చేసినా ఆన్లైన్లో పెట్టలే, అంటే దాచిపెట్టి మూసిపెట్టినారు. చాలా విషయాలు దాచిపెట్టి మూసిపెట్టారు, అంటే ప్రజలకు తెలియకుండా ఉండాలి. తీరా మొన్న శాసనసభలో మీ నిర్వాకమేందో మీ శర్వాకమేందో శాసనసభలో బట్టబయలైంది. 7 లక్షల కోట్ల అప్పు. అట్లనే మళ్ళీ ఇది కాకుండా విద్యుత్ సంస్థల అప్పు 81,000 కోట్ల రూపాయలు. ఈ 7 లక్షల కోట్ల అప్పుకే సంవత్సరానికి బహుశా సబ్జెక్టు కరెక్షను 40,000 కోట్ల పైచిలకు ఇలా వడ్డీ కట్టే పరిస్థితి. అయినా కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వాన, ఖర్గే గారి నాయకత్వాన, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అడ్డంకులున్నా ఈనాడు ఆల్రెడీ 2 గ్యారెంటీలను మొదలుపెట్టడం జరిగింది. మిగతాయి కూడా డెఫినెట్గా మీరు చేసిన నిర్వాహకంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసే కార్యక్రమం చేస్తాం. అమలు చేయకపోతే డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరి బుద్ధి వాళ్ళు బుద్ధి చెప్తారు. మీరు తిరగబడమంటే ప్రజలు తిరగబడ్డారు, మీరు ఆల్రెడీ మిమ్మల్ని తిరగబడ్డారు. ఇంకో మాట కేటీఆర్ ఆదాని గురించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాని కలిస్తే ఏం మాట్లాడినరు? అలాయ్ బలాయ్ అని మాట్లాడారు. ఒక ప్రభుత్వ అధినేతగా ఎవరి కోసం? ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం. పారిశ్రామికలు కలుస్తారు, మీరు కలిసిలేరా? మీరు అలా బలాయ్ అంటగాలేరా?
బీజేపీ అంట కాగలేరా? ఎన్ని సందర్భాల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పార్లమెంటుని ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మీరు సమర్థించారు. అది రైతు చట్టాలైనా, జిఎస్టీ అయినా, ఇంకోటైనా. ఇది నిరుద్యోగ యువత కోసం పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాల కోసం, వ్యక్తిగతం కాదు కదా. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అంటే రాజకీయం కోసం ఏది పడితే అది మాట్లాడతారా? కొద్దిగానన్నా మీనింగ్ ఉండాలి కదా మాట్లాడితే. అట్లాగే ఈనాడు ఒకటి కాదు, మన హరీష్ రావు మాట్లాడతాడు గజ్జులో, రెండవ పంటకు నీళ్ళు ఇవ్వాలని కృష్ణాకి సంబంధించి. వాస్తవంగా జూరాలైనా, కల్వకుర్తి లిఫ్ట్ అయినా, కేలైనా సరేనా, కృష్ణాలో వాటర్ ఫ్లోస్ ఇన్ఫ్లోస్ లేవు, డెడ్ స్టేర్కి వచ్చింది. ఇలా నీళ్ళు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇలా జ్ఞాపకం చేస్తున్నా, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికైనా, మరి ఈనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావుకైనా, గడిచిన 2022-23 సంవత్సరంలో శ్రీశైలంలో నీళ్లుండి ఫుల్ వాటర్ ఉండి ఖరీఫ్కి వెళ్ళే, రబీకి వెళ్ళే. అంటే వరి వేస్తే ఊరి అని చెప్పి నీళ్లు కిందికి వదిలేసారు. నీళ్ళు ఇవ్వలేదు, వాటర్ ఉండి కూడా. నీళ్లు ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేమో మీరు గొప్పవాళ్ళు. ఇలా నీళ్లు లేకున్నా రెండో పంట అన్నాడు, పంటకు నీళ్ళు ఇవ్వాలంటావు. అంటే ఇదేనా మీ మేధావితనం? అంటే ఏదైనా మాట మాట్లాడితే ఒక పద్ధతి అర్థం ఉండాలి కదా, లెక్క పక్క ఉండాలి కదా. ఏది లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళకు ఓటమి చవి చూసినా ఇప్పటికి కూడా వీళ్ళకు జ్ఞానోదయం కాలే. అటనే అహంకారం. ఎందుకు మీకు ప్రజలు మేము తిరగబడ్డారు అంటే మీ అహంకారం, కుటుంబ పాలన, ఇష్టారాజ్యంగా అవినీతి, దోపిడీ నిరూపించాలని మాట్లాడుతున్నారు. నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా. ఎందుకు మీరు జీవోలు ఇవ్వాలని దాచిపెట్టి మూసిపెట్టినరు? ఎందుకు ఓపెన్ టెండర్ సిస్టమ్ కాలేదు? ఫస్ట్ ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తా ఉన్నాయి, కేసులు వేసిండ్రు, వేసేవాళ్ళు కోర్టుకు. మీకు అవినీతి పైన కోర్టులో కేసు వేసిండ్రు. ఏదో రకంగా ఇష్టారాజ్యంగా అంటే 10 సంవత్సరాల అధికారులు ఉండి కూడా ఏ ఒక్కటి కూడా మీరు అమలు చేయలే. ముస్లింలకు 12% ఉన్నారు, అది కూడా అమలు చేసే కార్యక్రమం చేయలే. మీరు చేసినా చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ ఏందో ప్రజలకు తెలుసు. మాట చెప్పిన మాట కట్టుబడ్డది కాబట్టే ఆనాడు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం చూసి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అది కూడా తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఇలా 6 గ్యారెంటీ ఉందో ఆల్రెడీ ప్రజల నుంచి ప్రజా సదస్సులు పెట్టి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది, అప్లికేషన్ తీసుకోవాల్సింది. ఒక్కొక్క కేటగిరీ గురించి ప్రతి దాని గురించి కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ డిజిటలైజేషన్ కార్యక్రమం మొదలైంది, నడుస్తూ ఉంది. సో అది పూర్తిగా అయిన తర్వాత డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చేటువంటి కార్యక్రమాలకు చేసేది జరుగుతూ ఉంది. అట్లానే మరి 1-2 కార్యక్రమాలు అమలు చేస్తేనే మీరు ఇంత హైరాణ పడుతున్నారు. ఇప్పుడు కాదు అప్పుడు అన్నట్టుగా ఏదో కొంగజపం చేస్తూ ఉన్నారు. కొంగజపం చేప ఎప్పుడు పెట్టుకొస్తా అడుగుతున్న మిగడం కోసం. అట్లా మళ్ళీ ఎప్పుడు అధికారం వస్తుంది అంటే ఈ పార్లమెంట్లో మీకు సీట్లు వస్తాయని, కింద ఓట్లు వస్తే కదా సీట్లు వచ్చేది. మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసే కార్యక్రమం చేసినా ప్రజల అమాయకులు కాదు. డెఫినెట్గా ప్రతిదీ అర్థం చేసుకుంటారు. మీరు ఇంత గొప్ప రాష్ట్రాన్ని, మంచి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఇలా పరిపాలన వ్యవస్థ పూర్తిగా దుర్మార్గం జరిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఏ ఒక్కటి కూడా సరైన పద్ధతిలో జరుగుతలేదు. ఇంకో 3 నెలలే కదా, 3 నెలల తర్వాత రేపు పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా మహా వస్తే మీకు పూర్తిగా పక్క పెట్ట కూడా 2-3 ఇస్తే ఇవ్వచ్చు ప్రజలు.
డెఫినెట్గా మీరు జరిగిపోయేది అదే. మీరు మనం చూడలేదా, 100 కోట్లు కుమ్మరించారు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు. అయినా కూడా ప్రజల వాస్తవం ఏందో గమనించింది కాబట్టి బుద్ధి ఉంటే ఇంకొకసారి బీఆర్ఎస్కు ఓటు వేయదని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికి కూడా మీకు ఇంకా అర్థం కానుంటుంది. ఈ మిగతా హామీలు కనుక పూర్తయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడం కోసం అంటే అంటగా అవుతూ ఉన్నారు బీజేపీ. అయినా ఏమంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ కలిసిందని మాట్లాడుతున్నారు. అంటే ఉల్టా చోర్ కోత్వాల్ గడ్డ అంటున్నట్టుగా మీరు గడిచినా మీరు పార్లమెంట్లో బిల్లులు చూసినా, కవిత కేసు చూసినా, ఇంకోటి చూసినా టోటల్గా కలిసి ఉందని ప్రజలు మొత్తం అర్థమైంది. కాబట్టి బొద్దు పెట్టే కార్యక్రమం చేసినారు. అయినా కూడా మీకు బుద్ధి రాకపోతే దానికి మరి ప్రజలు అనేది కేవలం సమావేశాలు బట్టి రాజకీయ విమర్శ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు భయపడతా ఉన్నారు, వెనుక ముందు అవుతా ఉన్నారు. మాకు దెబ్బ అంటే మాకు అంటుంటే దేవులాడుతూ ఉన్నారు. నాకు తెలుసు కొన్ని నియోజకవర్గాల్లో ఏం జరుగుతూ ఉందో తెలుసు నాకు. సో డెఫినెట్గా వెనుక ముందు అవుతా ఉన్నారు. ఇంకో వైపున మీరు చూస్తారు కొద్ది రోజులనే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని వీడడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అయినా కూడా మేము ఎవరిని పిలుస్తలేము, మేము ఎవరిని అడుగుంటలేము, అవసరం లేదు మాకు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళ నాయకత్వాల పైన అవిశ్వాస తీర్మానం పెడతా ఉన్నారు. అది మున్సిపాలిటీస్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, రకరకాల అవి కంటిన్యూ అయితేనే ఉండేటువంటి జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం ఒక గంభీరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని మించిన వాళ్ళు లేరనే కింద ఏమంటారు ఇప్పుడు వీళ్ళు, ఎవ్వరికి లేనంత సైన్యం మాకుంది, 60 లక్షల సభ్యత్వం ఉంది మాట్లాడుతున్నారు. మరి 60 లక్షల సభ్యత్వం ఉంటే ఎక్కడ పోయినా మరి ఎవ్వరికి లేని సైన్యం మీకుంటే అదే దోసుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఉండవచ్చు. కానీ ప్రజలు ఏం చేయాలనో ఇప్పటికీ అది చేయడం జరిగింది, చూపించడం జరిగింది. ఇలా వీళ్ళు ఏం మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, టీఆర్ఎస్ హరీష్ రావు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతూ ఉన్నారు. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా ఇప్పటికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి పైన సందర్భం సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలు కావచ్చు, సుప్రీంకోర్టు అంటే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయమని చెప్పని ఇప్పటికే కూడా జరిగింది. ఇలా సాగునీటి ప్రాజెక్టుల పైన ఇతరత్ర ఏ విధంగా అవినీతి జరిగింది అనేది ప్రజలకందరికీ తెలుసు. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా రాబోయేటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మొన్న శాసనసభలో జరిగినటువంటి వాటికంటే కూడా అదనంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్, సో డెఫినెట్గా ఇంకా పెరగబోతూ ఉంది. దాని ద్వారా 13-14 సీట్లు మహా అంటే 1-2 వస్తే రావచ్చు కాంగ్రెస్ పార్టీకి. అది కూడా ఏంటి అంటే వేరే వాళ్ళని పెడితే గెలవలేని మేమైతేనే గెలుస్తామని కుటుంబ సభ్యులు వెళ్తున్నారో ఆ కుటుంబ సభ్యులు 1-2 గెలిస్తే గెలవచ్చు. అంటే అడవులుగా దోపిడీ చేసి అడవులు ఖర్చు పెట్టి కార్యక్రమం చేసి ఉండొచ్చు. అంతే తప్ప ఎన్ని మాట ఇప్పటికైనా నేను ఏమంటానంటే సూచిస్తానా, ఈ తప్పుడు ప్రచారాలు అబద్ధాలు మానండి. ప్రజలకు విశ్వాసం అంటే నిజాయితీగా మాట్లాడితే, ఉన్నదిన్నట్టుగా మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు. మీరు తిమ్మిని పంపించేసినట్టుగా ఏది పడుతుంది మాట్లాడితే ఎవరు కూడా విశ్వసించరు, మీకు అవకాశం రాదు. వచ్చే భవిష్యత్తులో మీరు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ పోయి మళ్ళీ టీఆర్ఎస్లో కాదు, ఏది ఉండదు. ఇక వీళ్ళు ఎంత అరిసి పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా పొద్దులేస్తే బట్టగాల్సి మీద కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ స్థాయికి దిగజారినో చూసినారు మీరు. కార్యకర్తలు అంటే వ్యక్తిగత తగాదాలు ఉండే సంఘటన జరిగితే
వాటిని రాజకీయంగా రంగు పులిచే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంటే వీళ్ళ స్థాయి ఇదేనా? ఏముంటుంది ఒకనాడు ఏముంటుంది? గడచిన మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడింది కదా, హరీష్ రావు గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడింది కదా, మేము మాట్లాడలే. వాస్తవం కాదా? వాస్తవం కాదా? మాట్లాడింది కాబట్టి పక్క పెట్టే ప్రయత్నం చేశారు. అంటే ఉన్నట్టు మాట్లాడితే నిష్ఠూరం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ తప్పుడు ఆరోపణలు మాని, వచ్చి 2 నెలలు కాలేదు, ఇంకా పెట్టలే, ఇంకా చేయలే, ఇంకా అమలు చేయలేదంటే బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు మాట్లాడే మాటలు కాదు. ముఖ్యమంత్రి గారైనా ఇలా క్యాబినెట్ అయినా గౌరవ శాసనసభ్యులైనా ప్రజలలో ఉంటూ ప్రజాసభను పట్టించుకుంటూ ప్రజలను తిరుగుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎందుకు మాకు టైం పడతా ఉంది కొన్ని అమలు చేయడం కోసం? అంటే నిజాయితీగా ఉండాలి, స్వచ్ఛంగా పేదవాడికి న్యాయం లబ్ధి జరగాలని ఇవన్నీ కూడా డాటా తీసుకొని వాటిపైన మళ్ళీ గ్రామ స్థాయిలో వాటిని సర్వే చేసే కార్యక్రమం చేసి అరువులను సెలెక్ట్ చేసే కార్యక్రమం చేసి ఇవన్నీ అమలు చేస్తాం. డెఫినెట్గా అమలు చేస్తాం. థ్యాంక్ యూ. ఒకటైతే ఎవరితో టచ్లో ఉన్నా లేకపోయినా వాళ్ళ కోసం మేము ఎవరిని పిలుస్తలేము, ఎవరు రమ్మంటలేము, మాకు అవసరం కూడా లేదు. వాళ్ళందరికీ వాళ్ళే మీద పడి పిలిస్తే మేమే చేస్తాం. ఎవరిని మేము ఆడుకోవాల్సిన అవసరం లేదు, మేము అడగాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళే అందుకని ప్రభుత్వం ప్రజలు గొడగొట్టింది, మట్టి కనిపించింది కదా. విర్రబీగిన వాళ్ళు, పాండిత్యం ఒలగబోసిన వాళ్ళను, కబ్జాలు, లూటీలు, ఎండోమెంట్ ల్యాండ్స్, ఇట్లా రకరకాల ప్రభుత్వ పట్టా భూములు, మన గవర్నమెంట్ ల్యాండ్స్, మన ఇనామ్ ల్యాండ్స్, అట్లాగే అసైన్ ల్యాండ్స్ పేదోళ్ళై గుంజుకున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని ఈ తిక్కవాగుడు సొల్లువాగుడు కట్టి పెట్టుకోని చెప్పని ఇద్దరు బావబావమరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే దావోస్ పర్యటనకు వెళ్ళిండ్రు. మంత్రులు శ్రీధర్ బాబు గారితో సహా అధికారుల టీం. గతంలో దావోస్కు కేటీఆర్ గారు ఒక్కరే వెళ్ళేటోళ్ళు, ఏ మంత్రి కూడా రాకపోయేది. అంటే మొత్తం నేనే, తెలంగాణ అంటే నేనే అనే భావన స్ఫురణకు తెచ్చేలాగా ముఖ్యమంత్రి పోయే దావోస్ పర్యటనను కేటీఆర్ వెళ్ళిండ్రు. కానీ ఈరోజు రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే ప్రథమ వ్యక్తి ముఖ్యమంత్రి గారు దావోస్లో తెలంగాణను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మొదటి రోజు అక్కడ దావోస్లో మీటింగ్ స్టార్ట్ అయిందో లేదో, ఇక సోషల్ మీడియాల వల్ల పెయిడ్ సోల్జర్స్ ఉన్నారు కదా, ఏం కాలేదు, డిన్నర్లు ఇచ్చుకున్నారు, ఎంఓయూలు లేవు అనుకుంటా ట్రోల్ చేశారు. ఏమైంది? నెక్స్ట్ డేనే 37,000 కోట్ల రూపాయలతోటి వివిధ ఇండస్ట్రీస్ దిగ్గజాలతోటి తెలంగాణలో ఇండస్ట్రీస్ కోసం ఎంఓయూలు చేయడం జరిగింది. ఇక వాళ్ళ నోళ్లు మూతపడ్డాయి. గతంలో కేటీఆర్ ఇంత హంగామాతోటి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని సాధిస్తున్నా అని చెప్పి దావోస్కు పోతే ఇప్పటి వరకు రాని ఇన్వెస్ట్మెంట్లు కేవలం మన రేవంత్ రెడ్డి గారు మొదటి పర్యటనలోనే పెద్ద పెద్ద గ్రూప్స్ ఇండియాలో, ఒక టాటా కావచ్చు, ఒక అదానీ కావచ్చు, 37,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఎంఓయూ అయ్యింది. ఇక అది అయిపోయింది, బూమరాంగ్ అయింది వాళ్ళు చేసిన ట్రోలింగ్ సోషల్ మీడియాలో. ఇక ఏం స్టార్ట్ చేసిండ్రు? రేవంత్ రెడ్డి గారు ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేదు, మా కేటీఆర్ అయితే చాలా అద్భుతంగా మాట్లాడుతాడు.
అయ్యా వాస్తవమే కేటీఆర్ గారు, మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికే పనికొస్తారు అడ్మినిస్ట్రేషన్ కు కాదని చెప్పి 10 ఏళ్లలో రుజువు అయిపోయింది. మా రేవంత్ రెడ్డి గారు నీలాగా ఆక్స్ఫర్డ్లను అమెరికాలను అక్కడనో ఎక్కడనో చదువుకోలే. గ్రామీణ వాతావరణంలో గ్రామీణ కాలేజీలలో వనపర్తిలో చదువుకొని వచ్చి ఇక్కడ స్వయం కృషితోటి ప్రజల కోసం ముఖ్యమంత్రి అయ్యిండు, పేద వర్గాల కోసం పనిచేస్తున్నాడు. ఇంగ్లీషు మాట్లాడడమే ప్రామాణికమైతే ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రులు కూడా చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడలేరు. మోడీ గారికి కూడా ఇంగ్లీష్ మాట్లాడలేరు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మాట్లాడలేరు. చాలా మంది ముఖ్యమంత్రులు, కామరాజ్ నాడార్ గారికి రాదు. దేశంలో స్టేట్స్మెన్ గా గుర్తింపు పొందిన చాలా మంది పెద్ద నాయకులు వాళ్ళు ఎవ్వరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడరు. కానీ ఇంగ్లీష్లో మంచిగా చక్కగా ఎవరు మాట్లాడతారు తెలుసా? కేటీఆర్ గారు. విజయ మాల్యా మాట్లాడతాడు బ్రహ్మాండంగా ఇంగ్లీష్. చార్లెస్ శోభరాజ్ మాట్లాడతాడు బ్రహ్మాండంగా ఇంగ్లీష్. లలిత్ మోడీ గారు మాట్లాడతాడు బ్రహ్మాండంగా ఇంగ్లీష్. గీతాంజలి జ్యువెలర్స్ మాట్లాడతాడు బ్రహ్మాండంగా ఇంగ్లీషు. అంట దేశాన్ని బ్యాంకులను దోచుకునేటోళ్ళు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. దేశానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, రైతులకు సేవ చేయాలి, మహిళలకు సేవ చేయాలి, రైతు కూలీలకు సేవ చేయాలి అనుకునేటోళ్ళు మాతృభాషలోనే మాట్లాడతారు, వచ్చిన భాషలో మాట్లాడతారు, కరెక్ట్ గా ప్రజలకు ఏం అవసరమో అది చేస్తారు. ఇక అది కూడా మీకు ఒక ఆయుధం అయిపోయింది అంటే, ఓ సోషల్ మీడియా పేడ్ సోల్జర్స్ రారా, మీ ఈ దొంగ ట్వీట్లతోటే ప్రజలు విసిగిపోయి మీకు బుద్ధిని చెప్పిండ్రు. ఇంకా కూడా మీరు ప్రజల తీర్పును యాక్సెప్ట్ చేస్తలేరు. కేటీఆర్ కు వాళ్ళ టీంకి ఒక సజెషన్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా మీ ట్వీట్లలో కానీ సోషల్ మీడియాలో కానీ యాక్సెప్ట్ చేయండి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బండకేసి కొట్టినరు, స్వయంగా కేసీఆర్ గారిని ఓడగొట్టినరు, మంత్రులందరినీ కూడా నేలకేసి కొట్టినరు. అంటే మీరు అప్రజాస్వామిక పాలన చేసినరు, మీ పాలనను ప్రజలను మెచ్చలేదు. సోషల్ మీడియా ట్వీట్లతోటి సోషల్ మీడియాల పోస్టులతోటి ఓట్లు రావు అని చెప్పి తేలిపోయింది. కాబట్టి నిజమైన కార్యకర్తలను ముందల పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులారా, వాళ్ళతోటి విమర్శ చేపిస్తే ఏదైనా అర్థం పడతాం ఉంటుంది. హైదరాబాద్ లో కూర్చొని శాలరీలు వందల వేల లక్షల రూపాయల శాలరీలు మీవి కాదు కదా, అడ్డగోలుగా దోసిన దొమ్ముతోటి వీళ్ళకి శాలరీస్ ఇచ్చుకుంటూ ఆ ఆఫీసులు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తే అది మీకే బూమరాంగ్ అవుతుంది. ఈరోజు సిగ్గుపడాలే కేటీఆర్ గారు. టీసీఎస్ అనే సంస్థ తెలంగాణకు వచ్చి నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా అంటే అవకాశం ఇయ్యలే. ఎవరో దోస్త్ అని చెప్పి దొంగ సంస్థలన్నింటినీ తీసుకొచ్చి గ్లోబరీనా, ఆరీనా, సినోరిటా అనుకుంటా పెట్టుకొని వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళు చేసిన తప్పులతోటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నది ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఈరోజు టాటా సన్స్ భారతదేశంలోనే ఒక గొప్ప సంస్థ, నైతిక విలువలకు కట్టుబడిన సంస్థ ఈరోజు మొట్టమొదటిసారిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఉన్న ఐటీఐలు అన్నింటినీ కూడా మేము డెవలప్మెంట్ చేస్తాము, లక్షల మంది తెలంగాణ విద్యార్థులకు మేము స్కిల్ డెవలప్మెంట్ అందిస్తాము అని చెప్పి ముందుకు వచ్చి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని గురించి మాట్లాడండి మీ సోషల్ మీడియా వారియర్స్ గా, దొంగ వారియర్స్ లారా, దాని గురించి మాట్లాడండి. భవిష్యత్తులో లక్షల ఉద్యోగాల కల్పన తెలంగాణలో రాబోతా ఉంది. మీరు చేస్తున్నట్టు నలుగురు ఐదుగురు మంది ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళని చుట్టుపెట్టుకొని వాళ్ళ ద్వారా 10 ఏళ్ళు మీరైతే రాజ్యం నడిపించిండ్రో దాంతో ఒక్క యూనిట్ కూడా తెలంగాణలో రాలేదు, ఒక్క అదనపు ఉద్యోగం కూడా రాలేదు. కాబట్టి మాకు ఆ ఇంగ్లీష్లు అవసరం లేదు, మీ స్పెషాలిటీ ట్వీట్లు అవసరం లేదు. ప్రజలతో సంబంధాలు పెట్టుకొని ప్రజా సమస్యలను పరిష్కరించే ముఖ్యమంత్రే కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు.
మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా గౌరవ శాసనసభ్యులు అచ్చంపేట ఎమ్మెల్యే గారు, ఈనాడు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న భావమర్దులు ఒకరి మీద ఒకరు పోటీపడి విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం పెట్టుకుంటా ఉన్నారు. నిన్న మహబూబ్ నగర్లో కేటీఆర్ గారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్త సమావేశంలో మాట్లాడుతూ అట్లాగే హరీష్ రావు కూడా నిన్న గజ్వెల్ కార్యకర్త సమావేశం మాట్లాడుతూ ప్రజలు తిరగబడతారు అని మాట్లాడుతున్నారు. బహుశా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బాబుమతులు కలిసి ఎవరైనా మంత్రాలు చదువుతారో తెలియదు. ప్రజలు తిరగబడడానికి ఏం మంత్రాలు చదువుతారు? మీరు గడచిన 9.5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పిన, చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకోని కారణంగానే ప్రజలు మీ పైన తిరగబడ్డరు. అంటే సందర్భం కోసం ఎదురు చూస్తారు. కేసీఆర్ మాటలు, మీ మాటల్లో కర్రు కాల్చి వాత పెడతారని చాలా సందర్భాలు చెప్పారు. కర్రు కాల్చి వాత పెట్టిరు. మీకు వాత పెట్టి 2 నెలలు కాలే. ఇలా ప్రజలు తిరగబడతారని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి, కేటీఆర్ అయినా హరీష్ అయినా ఆనాటి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడితే విమర్శిస్తే 2 ఏళ్ల పసిపిల్లగాడని మాట్లాడినారు. 2 సంవత్సరాల పసిపిల్లగాడని మాట్లాడినారు ఆనాటి ప్రభుత్వం పైన ఆనాటి ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే. మరి ఈనాడు 2 నెలలు కూడా కాలే, ఇంకా 2 సంవత్సరాలు 2 నెలలు కూడా కాలే ప్రభుత్వం వచ్చి. మరి మీరు ఎందుకోసమని ప్రజలు మీ పైన తిరగబడ్డారు అంటే 9 ఏళ్ల క్రితం మరి గొప్పగా పుస్తకాలు చదివిన వాళ్ళు, మేధావులు, నిష్ణాతులు, అనర్గళంగా మాట్లాడేటోళ్ళు లెక్కలు రాక చెప్పినారు హామీలు. 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని, ఇవన్నీ చెప్పిన తర్వాత 9.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు వాటిని అమలు చేయని కారణంగా ప్రజలు మీ పైన తిరగబడ్డారు. ఇంకో మాట ఏమంటున్నారు, వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అమలు చేయాలంటే ఇన్ని లక్షల కోట్లు కావాలి, అవుతుందా అని మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే మీరు 5,000 ఇస్తామన్నారు. అట్లాగే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే హామీ 6 గంటలు ఇస్తే మీరు 16,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ ప్రతి 3,000 అంటే మీరు కాల్చి వాత పెడతారు, కర్రు కాల్చి వాత పెడతారని చాలా సందర్భాలు చెప్పారు. కర్రు కాల్చి వాత పెట్టిరు. మీకు వాత పెట్టి 2 నెలలు కాలే. ఇలా ప్రజలు తిరగబడతారని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి, కేటీఆర్ అయినా హరీష్ అయినా ఆనాటి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడితే విమర్శిస్తే 2 ఏళ్ల పసిపిల్లగాడని మాట్లాడినారు. 2 సంవత్సరాల పసిపిల్లగాడని మాట్లాడినారు ఆనాటి ప్రభుత్వం పైన ఆనాటి ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే. మరి ఈనాడు 2 నెలలు కూడా కాలే, ఇంకా 2 సంవత్సరాలు 2 నెలలు కూడా కాలే ప్రభుత్వం వచ్చి.
మరి మీరు ఎందుకోసమని ప్రజలు మీ పైన తిరగబడ్డారు అంటే 9 ఏళ్ల క్రితం మరి గొప్పగా పుస్తకాలు చదివిన వాళ్ళు, మేధావులు, నిష్ణాతులు, అనర్గళంగా మాట్లాడేటోళ్ళు లెక్కలు రాక చెప్పినారు హామీలు. 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని, ఇవన్నీ చెప్పిన తర్వాత 9.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు వాటిని అమలు చేయని కారణంగా ప్రజలు మీ పైన తిరగబడ్డారు. ఇంకో మాట ఏమంటున్నారు, వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అమలు చేయాలంటే ఇన్ని లక్షల కోట్లు కావాలి, అవుతుందా అని మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే మీరు 5,000 ఇస్తామన్నారు. అట్లాగే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే హామీ 6 గంటలు ఇస్తే మీరు 16,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి 3,000 అంటే మీరు 4,000 అన్నారు. అంటే హర్రాజు పాడినట్టుగా ఓట్ల గెలుపు కోసం మీరు రకరకాల మాట. మరి మేము పెట్టినవి ఇప్పుడు చెప్పిన 6 గంటలు అమలు చేయలేకపోతే మరి మీరెట్లా చేస్తామని పెట్టినవన్నీ కూడా మాట్లాడితే కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలా, పద్ధతి వారు ఉండాలా. నేను హరీష్ రావు మాట్లాడుతూ చాలా గొప్ప ఆయన ఏమని కేసీఆర్ బంగారు పల్లెంలో పెట్టించినట కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర ఖజానా. అంటే ఇంతకంటే జూటా మాటలు ఉన్నాయా? ఎంతసేపు అన్ని కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుల్లో వినతో పెట్టిన విద్య వీళ్లకు. ఆనాడు ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో